బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజధాని భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక కానుంది. అమరావతిలో మొట్టమొదటిసారిగా జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు హరే కృష్ణ గోకుల క్షేత్రం తాడేపల్లి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. 15,000 మంది భక్తులు రథయాత్రలో పాల్గొంటారని నిర్వాహకులు అంటున్నారు. వెంకటపాలెం టీటీడీ ఆలయం నుంచి ప్రారంభమై సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా రాయపూడి ఏపీ సిఆర్డీఏ కార్యాలయం వద్ద రథయాత్ర ముగుస్తుంది. రథయాత్రలో అమరావతి రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. రథ మార్గంలో మొత్తం 9 స్టేజీలు ఏర్పాటు చేశారు. ప్రతి స్టేజీకి 3 గ్రామాలను కేటాయించారు. ప్రతి స్టేజీ వద్ద జగన్నాథునికి ప్రతి గ్రామం తరపున సారె సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ప్రజా రాజధానిలో భారీ రథయాత్ర నిర్వహణపై అమరావతి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అమరావతికి జగన్నాథ స్వామి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదో మాట్లాడితే బయటికి బాగున్నాడు. హనుమంత్ అప్పు గారితో చెప్పించాడు. తెలుసు ఆ విషయం కూడా. కాకపోతే పరిగెత్తినా కానీ ఆ క్షణాలు అయిపోవాలి. అమరావతిలో జగన్నాథ రథయాత్రకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గాలీబ్ ఫోన్లో అందిస్తారు. గాలీబ్, మొట్టమొదటిసారిగా అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించబోతున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మరి కాసేపట్లోని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టానికి అమరావతి వేదిక కాబోతుంది. మరి కాసేపట్లోని దీనికి సంబంధించిన ప్రోగ్రాం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి కూడా హాజరు కాబోతున్నారు. అమరావతి
ప్రాంతంలో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్నాథ రథయాత్రను నిర్వహించబోతున్నారు. హరే కృష్ణ గోకులం ఫౌండేషన్ ఆధ్వర్యంలోని దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 7 కిలోమీటర్ల వరకు ఈ రథయాత్ర ఉండబోతుంది. తొలుతుగా వెంకటపాలెం టీటీడీ ఆలయంలోని పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దాదాపు గంట పాటు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ పూజా కార్యక్రమాల తర్వాత రథయాత్ర ప్రారంభం అవుతుంది. అయితే వెంకటపాలెంలో ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో టీటీడీ కార్యాలయానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వచ్చి దీనికి సంబంధించిన రథయాత్రను ప్రారంభిస్తారు. రథయాత్ర ప్రారంభించిన తర్వాత రథయాత్ర వెంకటపాలెం టీటీడీ ఆలయం నుంచి ప్రారంభమయ్యి స్పీడ్ యాక్సిస్ రోడ్ లోని రైట్ సైడ్ రోడ్ లోని ఈ రథయాత్ర సాగుతుంది. ఇది ఏదైతే ఉందో మందడం, దాంతో పాటు ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం దాటుకుంటూ రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయం వద్ద ఎండ్ అవుతుంది. మొత్తం 7 కిలోమీటర్ల వరకు ఈ రథయాత్ర ఉంటుంది. ఈ రథయాత్రలోని అమరావతి రైతులను కూడా ఇందులోని పాలు పంచుకునే దిశగా కూడా కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే రథయాత్ర కొనసాగే సీడాక్సిస్ రోడ్డు వెంబడి పలు స్టేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 29 గ్రామాలకు సంబంధించి మొత్తం 3 గ్రామాలకు సంబంధించి ఒక స్టేజీ లెక్కన మొత్తం సీడాక్సిస్ వెంబడి ఈ స్టేజీలను ఏర్పాటు చేశారు. ఆ స్టేజీ వద్దకు రాగానే ఆ గ్రామాలకు సంబంధించిన పేర్లను అనౌన్స్ చేస్తారు. ఆ గ్రామాలకు సంబంధించిన మహిళలు వచ్చి రథయాత్రలో భాగంగా స్వామివారికి హారతి ఇచ్చి సారుని సమర్పిస్తారు. ఈ విధంగా ప్రోగ్రామ్ ని మొత్తం కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. అమరావతి రైతులు మాత్రం పూర్తి స్థాయిలోని హర్షం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలోని తొలిసారిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మనము ఏదైనా జగన్నాథుని రథయాత్ర చూడాలంటే పూరి వెళ్లాల్సి ఉంటుంది. అంటే పూరి వెళ్ళలేని వారందరూ కూడా ప్రస్తుతం స్వామివారి రథయాత్రను కల్లారా వీక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని అమరావతిలో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నిర్వాహకులు ఒకటే చెప్తున్నారు, అమరావతి ప్రాంతంలోని ఇప్పటికీ నిర్మాణ పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రథయాత్ర నిర్వహించడం ద్వారా స్వామివారి ఆశీస్సులు ప్రజా రాజధాని అమరావతికి ఖచ్చితంగా ఉంటుంది. ఈ యాత్ర సద్వినియోగం చేసుకునేది కూడా ఇప్పటికే అమరావతి గ్రామాలకు సంబంధించిన రైతులు, గ్రామస్తులు కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. ఈ రథయాత్రలోని మొత్తం 10 నుంచి 15,000 మంది హాజరయ్యే దిశగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దారి పొడుగున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. రోడ్లను శుభ్రపరచడం, దాంతో పాటు పూర్తి స్థాయిలో రథయాత్రలోని అందరూ పాలు పుంజుకునే దిశగా కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చివరి పాయింట్ ఏపీసీఆర్డీఏ కార్యాలయము, అక్కడితోని రథయాత్ర ఎండ్ అవుతుంది. ఆ ప్రాంతంలోని రథయాత్ర ఎండ్ అయిన తర్వాత వచ్చే భక్తులందరూ కూడా ప్రసాదాలు అందించేందుకు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేది కూడా నిర్వాహకులతో పాటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి 5:30 మధ్యలో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు వెంకటపాలెం టెంపుల్ కి వస్తారు. అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత 6 గంటల సమయంలోని ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. లారీ రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హరే రామ హరే కృష్ణ. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము గతంలో తెలంగాణలో కానీ విజయవాడలో కూడా చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మాకు అనిపిస్తుంది, అయ్యో మనకి లేదు కదా అవకాశం, మనం వెళ్ళలేకపోతున్నామే దగ్గరకని. మన దేశంలోనే పెద్దది జగన్నాథ రథయాత్ర అసలు మన దేశానికే. అలాంటిది అక్కడ లేకపోయినా కనీసం ఇట్లా వీళ్ళు వచ్చి ఈ కొల్లకొండ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు, అరే రామ వాళ్ళు చక్కగా మాకు ఊరు కూడా తిరిగి దీన్ని అనౌన్స్ చేశారండి. వారం నుంచి 29 వాళ్ళకి. ఎందుకంటే అమరావతి రాజధానిలో కూడా తిప్పాలి, రథాన్ని లాగాలని సంకల్పంతో వచ్చామమ్మా అని అన్నారు. అట్లాగే అమరావతి చక్కగా స్థిరపడింది. ఇప్పుడు దానికి గజిట్ కూడా అయింది కాబట్టి వాళ్ళు కూడా అమరావతి రాజధానిలో రథాన్ని తీపించాలని ఏకైక లక్ష్యంతో వచ్చారు. మాకైతే చాలా చాలా సంతోషం వచ్చింది. మరి ఈ అవకాశాన్ని కల్పించినందుకు వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చక్కగా అన్ని ఊళ్ళో పార్టిసిపేట్ చేయాలని, ఎందుకంటే మనకి దగ్గరగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్క గ్రామం వాళ్ళకు కూడా మేము విన్నపం చేస్తున్నాము. మా గ్రామం వాళ్ళు కూడా ఏ స్టేజీకి ఆ స్టేజీ ఉండి ఆరతులు ఇవ్వటం ఉండి కలుపుకొని పోవటం అని చెప్తున్నారు వీళ్ళు, ఎక్కడ వాళ్ళు అక్కడ నుంచొని. అట్లాగే చక్కగా వచ్చి లాగాలనుకున్న వాళ్ళు ముందే వచ్చి నుంచోవచ్చు ఇక్కడ రథాల దగ్గర. బయట నుంచి కూడా 10,000 మంది వస్తున్నారని స్వామివారు చెబుతున్నారు. అట్లాగే మరి అన్న చెల్లెళ్ళ కలయికకి విగ్రహాలు ఊరేగింపు అనేది ఈ జగన్నాథ రథయాత్రలోనే చూస్తున్నామండి. మాకైతే అలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి
మరి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వాళ్ళు ఇప్పుడు కూడా మరి భోజనాలు కూడా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు అన్ని స్కూళ్ళకి. అలాంటి మంచి సేవాభావంతో ఉన్నవాళ్ళు ఇలాంటి అదం ప్రతి సంవత్సరం కూడా ఇలా వచ్చి అక్కడ పూరిలో తిరిగే ఆ రోజే ఇక్కడ కూడా తిరగటం అనేది మాకైతే నిజంగా వర్షాన్ని ఇచ్చి దేవుడు వచ్చిన సంతోషం అనిపించింది. మేము అమరావతిని దేవతల రాజధానిగా మేము ఎందుకు ఆ రోజు ఎందుకో మాకు ఒక స్లోగన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ స్లోగన్ అనేది అన్ని రకాల పూజలు జరిగినాయి. ఈ హరే రామ హరే కృష్ణ వాళ్ళ ఆధ్వర్యంలో జగన్నాథుని రథం అనేది గ్రామాన్ని బృందావనం అని చెప్పి కొన్ని రోజుల పాటు అన్ని గ్రామాల్లో తిప్పడం జరిగింది. అదే విధంగా అన్ని గ్రామాలని కలయిక ఒక చోట పెట్టి ఆ గ్రామాలందరినీ కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పొడవున ప్రతి గ్రామానికి ఈ రథం రావాలంటే ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి మరి కొన్ని పాయింట్లు పెట్టేసి ఇక్కడ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు దాకా మాకేంటి సీడ్ యాక్సెస్ రోడ్ సిఆర్డి ఆఫీస్ దాకా. సిఆర్డి ఆఫీస్ అంటే అమరావతి గుండెకాయ లాంటిది. అట్లాంటి సిఆర్డి ఆఫీస్ పాయింట్ గా పెట్టుకొని మరి అమరావతిని కాపాడే ఆ దేవదేవుడిని తీసుకొచ్చి అక్కడ మరి సిఆర్డిఏలో కలిపి రైతుల బాధ్యత మీదేనా అని చెప్పి ఆ దేవదేవుడికి అప్పచెబుతున్నట్టుగా మాకు భావించి మరి ఏ రకంగా అయితే ఇది చేశారో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ 29 గ్రామాల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా పూరి వెళ్ళాలంటే సాధ్యపడే విషయం కాదు. మీరు రాలేని పక్షంలో మీ దగ్గరకు నేనే వస్తున్నాడని జగన్నాథుడు మమ్మల్ని ఆశీర్వదించి మా దగ్గరకు వస్తున్నట్టుగా మేము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాము. మరి జనాదరణతో పాటు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగంగా అందరూ వినియోగించుకొని అందరూ వచ్చి ఆంధ్రలో రాజధాని అమరావతి, ఆ అమరావతిలో ఇవాళ జగన్నాథుని రథం తిరుగుతుందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అట్లా చేసి మరి అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముందుగా ప్రజలను విన్నవించుకుంటున్నాం. జగన్నాథుని యాత్ర చంద్రబాబు గారి చేతుల మీదుగా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి సిఆర్ ఆఫీస్ వరకు అంగరంగ వైభవంగా జరుగుతుందండి. పూరి జగన్నాథుడు ఎంత వైభవంగా ఎట్లా జరిగిందో అంతకంటే ఎక్కువగా మొట్టమొదటిసారిగా అమరావతిలో ఇక్కడ మొదలు పెడతాం. అమరావతికి ఆంధ్రప్రదేశ్కి శుభసూచకం అండి. అందరూ అమరావతి రైతులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అందుబాటులో ఉండే వాళ్ళందరూ రేపు తండోపతండాలుగా వచ్చి ఈ వైభవంగా ఈ రథయాత్రని చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. అంత ముంగల జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి మహిళలన్నీ చూడకుండా అడ్డదిడ్డంగా కేసులు పెట్టేసి బస్సులు ఎక్కించి చాలా చేశారండి. కానీ మొట్టమొదటిసారిగా ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కానీ ఇవన్నీ జగన్నాథ యాత్ర పెడతాం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. రేపు ఈ యాత్ర సాయంత్రం 4 గంటలకి అమరావతి రైతులతోటి మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మొదలయ్యి ఈ జయప్రదం చేయవలసిందిగా అందరినీ అమరావతి రైతుల్ని కోరుతున్నానండి. అందరికీ నమస్కారం అండి. గతంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు జగన్నాథుని రథయాత్ర 16వ తారీఖు సాయంత్రం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి సిఆర్డి ఆఫీస్ దాకా పెట్టారు పాదయాత్రగా. మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మేము రైతులు అంతా కలిసి ఆ రథయాత్రలో పాల్గొంటాము.